ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయిన వ్యోమగాముల కోసం యావత్ ప్రపంచం ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తోంది. అసలు సునీత విలియమ్స్ విల్మోర్ రిటర్న్ జర్నీకి నాసా ప్లాన్ బి ఏంటి? వారు భూమికి ఎప్పుడు చేరుకుంటారు? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎస్ లోకి కొద్ది నెలలుగా చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ రాకెట్ బయలుదేరిందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. వ్యోమనౌకలో 2 వ్యోమగాములు వెళ్లారని, మరో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఐఎస్ఎస్ నుంచి విలియమ్స్ విల్మోర్లను తీసుకురానున్నారని తెలిపింది. నాసా వ్యోమగామి నిక్ హెగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్లు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను అవసరమైన సరుకులతో ఆకాశంలోకి వెళ్లారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత విల్మోర్లను తిరిగి భూమి మీదకి తీసుకురావాలని భావిస్తున్నారు. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో సునీత విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోవడానికి ముందే అందులో ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడడం, థస్టర్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో 8 రోజుల్లో వెనక్కి రావాల్సిన వ్యోమగాములు నెలల తరబడి ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయారు. ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాన్ని సవరించి వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది.